కాండం 32వ అధ్యాయం. నీ సేవకులమైన మాకు మందలు కలవు, కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా. మోసే అంటున్నాడు, మోసే గాదీయులతోను రూబేనీయులతోను మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? గమనించండి, వాస్తవముగా ఈ రూబేనీయులు గాదీయులు అనగా ఇశ్రాయేలు ప్రజలు విడుదలై పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? కానానుకు వెళుతున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతున్నారు. అలా వెళ్తుండగా అక్కడ ఒక నది, యోర్దాను నది అడ్డుపడ్డది. ఆ నది అడ్డుపడ్డది. ఆ నది దాటాలి. ఆ నది దాటితేనే మనకేమవుతుంది? మనం దాటితేనే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేము సురక్షితంగా దేవుడి తోడు, దేవుడి కాపుదలతో ఉంటాం అని చెప్పేసి వాళ్ళు ప్రయాణిస్తున్నారు. ప్రార్థనతో ముందుకు సాగుతున్నారు. అనారోగ్యమైన సమస్యలైన ఆర్థిక ఇబ్బందులప్పుడు కూడా వాళ్ళు వెళ్ళవలసిన చోటుకు వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నారు. అలా ముందుకు సాగుతూ ఉండగా గాదీయులు వచ్చారు, రూబేనీయులు వచ్చారు. వారు వచ్చి అంటున్నారు, అయ్యా మాకు చాలా మందలు ఉన్నాయి. మందలు అంటే గొర్రెల మందలు. చాలా మందలు ఉన్నాయి. మాకు చక్కని విస్తారమైన స్థలం ఉంది. కాబట్టి మేము అద్దరికి రాము. మేము ఇక్కడే ఉంటాం. మాకు ఈ జీవితం సరిపోతుంది. మాకు ఈ మందలు సరిపోతాయి. ఇంకా అక్కడికి రాలేము అని చెప్పేసి ఈ మనుషులు అంటున్నారు. వెళ్ళవలసిన చోటుకి వెళ్ళకుండా అంటున్నారు, మేము అక్కడికి రాము. మాకు ఇవి ఉండడం ద్వారా మేము దేవుడు చూపించిన ప్రదేశానికి రాలేము, ఇక్కడే ఉంటాం అని చెప్పేసి అంటున్నారు. సహోదరుడా, జాగ్రత్త వహించండి. మేము కూడా 3 days అయిన తర్వాత 3 days అనేది ఒక యోర్దాను నది అయితే ఆ నది మేము దాటబోతున్నాం. నది దాటక మునుపు ఎవరైనా ఉన్నారా? మాకు కలిగిన దేవుడు ఇచ్చిన ఆస్తి సరిపోతుంది, వ్యాపారం సరిపోతుంది, పిల్లలు సరిపోతారు, మాకు అంతా కొదవగా ఏమీ లేదు, అంత బాగుంది. ఇంతకాలంలో ఎలా జీవించానో నేను అలానే జీవిస్తాను, నేను అలానే ముందుకు సాగుతాను అని చెప్పేసి అనుకున్న వారు ఉన్నారంటారా? గమనించండి, మనము ఏ ప్రజల్లాగా రూబేనీయులు గాదీయులు లాగా ఏ ఒక్కరు కూడా ఇక్కడే పాత రోత జీవితంతోనే స్ట్రక్ కావడానికి వీలేదు. నీ కలిగి ఉన్న పాత అలవాట్లు, నీకు కలిగి ఉన్న ప్రవర్తనలు, నువ్వు కలిగి ఉన్న ఈ ఆర్థిక ఇబ్బందులు, లేదా నువ్వు కలిగి ఉన్న ఆస్తి పాస్తులు, నువ్వు కలిగి ఉన్న జ్ఞానము, నీ కలిగి ఉన్న సమస్తమును నువ్వు కూడబెట్టుకొని దేవుని సన్నిధికి రాకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా, అందరికీ దాటకుండా ఇదే సరిపోతుంది అని చెప్పేసి సరిచేసుకోకుండా, దిద్దుకోకుండా, మనసును మార్చుకోకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా, అయ్యో మేము వెళ్ళబోతున్నాం, విడుదల చేసింది ఎందుకని? పాలు తేనెలు ప్రవహించే దేశంలో వెళ్ళాలి. అందుకు విడుదల చేశాడు, అందుకు రక్షించారు, అందుకు దేవుడు అనేక గొప్ప కార్యలు చేశాడు మోసే ద్వారా. విడుదల చేసిన ప్రజలు వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాలి, జీవించవలసిన జీవితం జీవించాలి. దేవుడికి ఇష్ట ప్రకారంగా వారు ఆ దేశంలో అభివృద్ధి కలిగి జీవించాలి. ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడ నా బిడ్డలు వెళ్ళి సత్యశామముగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా ఎదిగేది అన్ని విషయాల్లో దీవించబడాలి అనే ఒకే ఒక ఆశతో దేవుడు వారిని నడిపిస్తున్నాడు. నడిపిస్తుండగా
వాళ్ళకి కలిగిన మంద ఆత్మ జీవితాన్ని బ్రేక్ చేసింది. వాళ్ళకు కలిగిన ఆస్తి దేవుడు ఇచ్చే స్థలము, దేవుడు మెచ్చే స్థలము, దేవుడు దీవించబోయే ఆ జీవితము అద్భుతంగా దీవించబడకుండా, అద్భుతంగా ఆశ్రయించబడకుండా అడ్డుపడింది ఏదైనా ఉందంటే మంద అనగా ఆస్తి. ఆ ఆస్తి వారిని వెనుకకు లాగింది. ముందుకు వెళ్ళవలసిన వాళ్ళు వెనుకకు లాగుతున్నారు. పైపెచ్చు యాజకుడి దగ్గర వస్తున్నారు. అయ్యా, మాకు ఇంకేం తక్కువ ఉంది? చక్కని మేత ఉంది, చక్కని మంద ఉంది, మాకు ఇక్కడే సుఖం ఉంది, ఇక్కడే సుఖం ఉంది. కంటికి కనిపించేదంత బంగారము కాదు. లోతు చూశాడు. సొదొమ గొమొర్రా పట్టణం చూసినప్పుడు చక్కని నీరు పారిపోయే తోటలా, బృందావనములుగా అది కనిపించింది. కానీ దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క దృష్టిలో అది పాపం చేత బహు భయంకరముగా దేవుని ఉగ్రతకు లోనైపోయింది. అదే రీతిగా దయచేసి గమనించండి, మనుషులు అంటున్నారు మేము ఇక్కడే ఉంటాం. అడ్డుపడిందండి. ఏం అడ్డుపడింది? మందలు అడ్డుపడింది. వాక్యముడి ప్రియ సహోదరి సహోదరుగా, ఈ 3 days మనం ఒక నూతనమైన సంవత్సరంలో వెళ్ళబోతున్నాం. ఒక నూతనమైన దేవుడిచ్చే ఒక గొప్ప కాలంలో వెళ్ళబోతున్నాం. అలా వెళ్ళబోతున్నాం. మేము ఆత్మీయంగా అడుగు పెట్టబోతున్నాం. ఆ సంవత్సరాన్ని మేము స్వాధీనపరుచుకుంటున్నాం. ఆ సంవత్సరంలో గొప్ప పోరాటం ఉంది. ఆ సంవత్సరంలో గొప్ప ఉత్సవం ఉంది. ఆ సంవత్సరంలో మీరు గొప్ప కార్యం జరగబోతున్నారు అని సత్యం గ్రహించి ముందుకు సాగాలే. కానీ వాళ్ళకు అడ్డు వచ్చింది, ఆస్తి వచ్చింది. కాబట్టి ఈ యోర్దాను నది దాటక మునుపు నిన్ను ఏదైనా ఇంకా పాతరోధ జీవితాలు లోకానికి లాగుతున్నాయా? సమస్యలు లోకానికి ఇంకా లాగుతున్నాయా? నీకున్న కష్టాలు కావచ్చు, నీకున్న సమస్యలు కావచ్చు, నీకున్న ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఒకవేళ వెనుకకు లాగుతున్నాయా? అప్పులు వెనుకకు లాగుతున్నాయా? నీకున్న ఆస్తిపాస్తులు వెనుకకు లాగుతున్నాయా? నీకున్న బంగ్లాలు, నీకున్న డబ్బు ధనము వెనుకకు లాగుతున్నాయా? ఎక్కడికి ప్రార్థన చేయకుండా వెనుకకు లాగుతున్నాయి. మందిరానికి రాకుండా వెనుకకు లాగుతున్నాయి. పనులు లోకసభ పనులకు లాగుతున్నాయి. పనులు చెయ్యొద్దని చెప్పాలి దేవుడు. 6 రోజులు పరీక్ష. ఒక రోజు విశ్రాంతి రోజును మీరు ఖచ్చితంగా మహోన్నతుని రోజుగా ఘనపరిచినట్లయితే ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఎంతగా ఆయన మహిమపరుస్తావో అంతగా నిన్ను మహిమపరుస్తాడు. ఉన్నత స్థితిలో ఏకవించబోతున్నాడు. ఉన్నత 2025లో నిన్ను అక్కడ కారణం ఏంటి తెలుసా? ఆయన నిన్ను పిలిచాడు, పాపం నుంచి విడిపించాడు, లోకం నుంచి విడిపించాడు, సాతాను నుంచి విడిపించాడు. అలా విడిపించిన నువ్వు తోడళ్లకు లేదా క్రూరమైన మృగాలకు బలి కావద్దు. క్రూరుని హస్తంలో అనగా సైతాను కపండ హస్తంలో నలిగిపోవద్దు. నీ జీవితము కృంగిపోవద్దు. తప్పిపోయిన గొర్రె ఏ తోడల చేతిలో, ఏ జంతువులో ఆహారంగా మిగులుతుందో, తన జీవితము తన చింపేసి సర్వనాశనం అవుతుందో, ఆ విధంగా నీ జీవితము సర్వనాశనం కావద్దు అని చెప్పేసి దేవుడు నిన్ను పిలిచాడు, నీకంటూ పేరు పెట్టాడు, నడిపిస్తుండగా దేవుడు తోడై ఉంటాడు. నీకు కావాల్సిందల్లా దేవుడు ఇస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నీకు విడిపిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఈ సంవత్సరం జరగలేదా? ఈ సంవత్సరానికి దేవుడు నీకు ఆత్మీయ ఆరోగ్యం ఇవ్వలేదా? ఎక్కడ వెళ్ళినా దేవుడి పక్షంగా ఉన్నాడు. ఎక్కడ వెళ్ళినా దేవుడికి మేలు చేశాడు. కష్టంగా అనుభవించినా దేవుడిలో నమ్మకంగా ఉన్న నీకు దేవుడు మేలే చేశాడు. నీ ప్రయాణంలో అనేకమైన ఆపదలు వచ్చాయి. నీ ప్రయాణంలో అనేకమైన ఆటంకాలు వచ్చాయి. నీ ప్రయాణంలో అనేకమైన యాక్సిడెంట్లు వచ్చాయి.
అన్నిటిని తప్పించలేదా? అన్నిటి నుంచి కాపాడలేదా? అన్నిటి నుంచి ఆయన సంరక్షకుడుగా రక్షించలేదా? రక్షించాడు. ఇప్పుడేమైంది? పోయే కాలం. మాకు ఇదే మంచిగా ఉంది, ఇదే బాగుంది. మందలు అడ్డుపడుతున్నాయి, ధనము అడ్డుపడుతుంది, శరీరము అడ్డుపడుతుంది. అలా అడ్డుపడడం వల్ల ముందు కొనసాగలేకపోతుంది. ఇలా పడడం వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఈరోజు ఉన్నారా ఎవరన్నా? ఈ చివరి 3 రోజులైనా దేవుడు మాకు ఇచ్చిన ఆ నూతనమైన యెరూషలేము అనే పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేము వెళ్ళబోతున్నాం. అది దేవుడు మనకు ప్రత్యేకంగా పరోక్షంగా మాత్రం సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన ఇచ్చిన, ఆయనకు మనకు స్వాధీనపరచుకోవాలి అని చెప్పిన ఆ నిత్య జీవాన్ని స్వాధీనపరచుకోవడానికి ఈ ఆత్మీయ యాత్ర కొనసాగుతుంది. ఆ కొనసాగుతూ ఉన్నప్పుడు సంవత్సరాలు వస్తాయి. సంవత్సరాలు అనే యోర్దాను నదులు వస్తాయి. సంవత్సరాలు అనే ఎరుకో గోడలు వస్తాయి. సంవత్సరాలు అనే ఎర్ర సముద్రాలు వస్తాయి. వాడన్నిటినీ విశ్వాసుడుగా, దేవుని కుమారుడుగా నువ్వు ఉండి వాటిని చీల్చుకుంటూ, వాటిని పడగొట్టుకుంటూ నువ్వు ముందుకే నిత్య జీవములో వెళ్ళవలసిన నువ్వు కలిగి ఉన్న ఆ ఆస్తిపాతులు, నీవు కలిగి ఉన్న ఆరోగ్యము, నీ కలిగి ఉన్న జ్ఞానము, నీ కలిగి ఉన్న దేవుడు ఇచ్చిన వస్తువాహనాలు, ఈ భూస్థమైన వాటి ఆ భూస్థమైన అవి నిన్ను వెనుకలాగడానికి వీలేదు. క్రొత్త సంవత్సరం వెళ్ళినప్పుడు కూడా అదే పాత జీవితం, అదే ఆదివారం రాకపోవడం, అదే బైబిల్ చదవకపోవడం, అదే ప్రార్థన చేయకపోవడం, అలాంటి దిక్కుమాల పరిస్థితి ఉండడానికి వీలేదు. ఒకవేళ నువ్వు వెనుకకి లాగుతూ ఉన్నట్లయితే మీకు ఇప్పుడు అనిపించకపోవచ్చు. కొత్త సంవత్సరంలో వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు తప్పానా ఆదివారం. అప్పుడు అర్థమవుతుంది, ఓహో బైబిల్ ఎందుకు చదవలేదా. 6-3 యోర్దాను నది దాటక మునిపే దేవుడు మాట్లాడు. 3 రోజులు దాటక మునిపే దేవుడు మాట్లాడు. అనగా కొత్త సంవత్సరం రాక మునిపే దేవుడు మాట్లాడు. ఎందుకు బైబిల్ చదవలేకపోయాను? కారణం తెలుసా? అదే పాత జీవితంతో స్ట్రక్ అయినట్లయితే అక్కడే ఉండిపోతావు. విశ్వాసమా? విశ్వాసమే. నువ్వు దేవుని బిడ్డవా? దేవుని అనుకోవడానికి దేవుని బిడ్డవే. కానీ నువ్వు స్ట్రక్ అయినా రుబేయులకు సంబంధించిన వ్యక్తివి, స్ట్రక్ అయినా గాదీలకు సంబంధించిన వ్యక్తివి. వాళ్ళు స్ట్రక్ అయ్యారు. అలా స్ట్రక్ కావడానికి లేదు. ఇప్పుడు మీకు ఏమనిపించదు, కానీ అక్కడ నూతన సంవత్సరంలో అయ్యో నేను పాత జీవితం మళ్ళీ నాకు అలవాటుగా మారింది, నేను అక్కడ విడిచిపెట్టాలా, అక్కడే నేను పోలా, నేను మళ్ళా నాతో తీసుకొచ్చాను అని అప్పుడు నువ్వు బాధపడతావు. ఎందుకు తెలుసా? దేవుడు ముందే చెప్తున్నాడు, అలాంటి పాత జీవితము, పాత జ్ఞాపకాలు, పాత నీకు నువ్వు దేవునికి మధ్య అంటూ వచ్చి ప్రతిదీ కూడా మళ్ళా నూతన సంవత్సరంలో అడ్డు రావడానికి వీలేదు. అలా వీలేదంటే మేము దాటాలంటే ఎలా తెలుసా? మమ్మల్ని మేము సరి చేసుకొని, మమ్మల్ని మేము దిద్దుకొని, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని మనము వెళ్ళాలి. లేకపోతే మేము వెళ్ళిన ఎన్ని సంవత్సరాలాగానే ఉంటాం, ఇన్ని సంవత్సరాలాగానే మారుతాం. మాలో స్పెషాలిటీ ఏమి ఉండదు. ఒక సంవత్సరం దేవుడు స్పెషల్ గా దేవుడు ఇస్తున్నాడు. ఆ స్పెషల్ ను మేము స్పెషల్ గా అనుభవించడానికి మనలో స్పెషల్ ఉండాలిగా. ఒక నూతనమైన జీవితం, నూతనమైన మార్పు స్పెషల్ ఉండాలిగా. ఆ స్పెషల్ గా మేము అనుభవించకుండా అదే పాత జీవితం అనుభవిస్తే దాని విలువ నీకు తెలియదు. సంవత్సరం విలువ నీకు తెలియదు. వారం విలువ నీకు తెలియదు. ఒక్కరోజు విలువ నీకు తెలియదు. ఒక్కరోజు విలువ 1000 దినములతో అన్నిటికంటే శ్రేష్టమైనది. కాబట్టి సాధుగా మీరు వెనుకకు దేని చేతైనా లాగపడడానికి వీల్లేదు. నువ్వు వెనుకకు లాగకుండా ఉండాలి అంటే ఇక్కడ ఆలోచనలో పాత జీవితాలన్నీ అన్నింటినీ ఏం చేయాలి? సమాధి చేయాలి. సమాధి చేయకపోతే నీవు మరలా కొత్త సంవత్సరం వెళ్ళినా నిన్ను ఆ లోకం లాగుతుంది, సమాజం లాగుతుంది, శరీరం లాగుతుంది, ఆస్తి లాగుతుంది, డబ్బు లాగుతుంది, ధనము లాగుతుంది. ఎక్కడికి తెలుసా? సైతాను దగ్గరికి. ఆ సైతాన్ నిన్ను నలిపేస్తాడు. అది నీకు అర్థం కావు.
ఎస్, కాబట్టి గమనించండి, మోసే అంటున్నాడు, అయ్యా ప్లీజ్, మాకు గొప్ప పోరాటం ఉంది. చూద్దాం ఒక మాట, అద్భుతమైన మాట. మోసే అంటున్నాడు, మోసే గాదీలతోను రుబేనులతోను మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా. చూశారా, మీ సహోదరు అంటే ఎవరికి కాదు, మోసే వెళ్ళేవాళ్ళు సహోదరులు వాళ్ళు, అవునా కదా? మా సహోదరుడు ఎవరు? తప్పిపోయిన వారు సహోదరులు కాదా? మందిరానికి రాలేకపోయిన వారు సహోదరులు కాదా? సహోదరులే, క్రీస్తు రక్తంలో కళ్ళబడ్డవారే. కాబట్టి దయచేసి గమనించండి, అయ్యా మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా అంటే అర్థం తెలుసా? ఎవరైతే ఇద్దరైనా ముగ్గురైనా ఒక్కడైనా కొంతమంది అయినా ఆత్మీయంగా బలంగా నేను క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తును చేర్చుకోవాలి, నిత్య జీవంలో వెళ్ళాలి అని ఒక ఆత్మశక్తి చేత ఒక ఆత్మీయ విశ్వాసంతో ముందుకు సాగుతూ వెళుతూ ఉంటారు, వాళ్ళకి పోరాటం ఉంటుంది. హల్లెలూయా. ఆత్మీయులకు పోరాటం ఉంటుంది. ఆ పోరాటము భూస్థాపన వాడే కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దుష్టాత్మలతోనూ భూస్థాపనమైన ఆ శక్తులతోనూ పోరాడవలసి ఉంది. అలా మీ సహోదరులు పోరాడుతుంటే నువ్వు చక్కగా నువ్వు కలిగిన ఆతితో ఆనందిస్తుంటావా? నీ సహోదరులు ఆ పోరాటంలో పోరాడుతూ మరణిస్తుంటే నీవు ఇక్కడ సుఖంతో ఆనందంతో నీకు ఇక్కడ ఉంటావా? ప్రశ్న ఇది, క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. ఉంటావా? అయినా వారి మనసు ఒప్పుకోవాలా? మనకంటూ ఒక పోరాటం ఉంది. ఆ పోరాటము విశ్వాస సంబంధమైన పోరాటము. సహోదరుడా నమ్మండి, మాకంటూ 2025లో విశ్వాస సంబంధమైన పోరాటం ఉంది. అలా పోరాడుతూ ఉండగా ఆ పోరాటంలో నువ్వు రాకుండా అడ్డుపడడానికి ఏది కూడా వీలేదు. ఆ పోరాటంలో నువ్వు కూడా ఉండాలి. ఆ పోరాటంలో నువ్వు కూడా ఖచ్చితంగా పాలుపొంగుడు పొందుకోవాలి. కాబట్టి పౌలు అంటున్నాడు, ఇదిగో నేను విశ్వాసంతో నా యొక్క యాత్రను, నా యొక్క ముగింపును కడముట్టించింది. నా విశ్వాసము పోరాటము పోరాడి తిని నా కొరకు నీతి కిరీటము సిద్ధంగా ఉంది. ఆయన పోరాడాడు. నీతి కిరీటం కొరకు సిద్ధపడుతున్నావా? పరలోకం కొరకు సిద్ధపడుతున్నావా? ఆ దేవుడితో నిత్యం ఉండాలని సిద్ధపడుతున్నావా? అలా సిద్ధపడినట్లయితే నువ్వు చేయవలసిన తెలుసా? విశ్వాస సంబంధమైన పోరాటము పోరాడాలి. నువ్వు చేయవలసిన ఆ పోరాటం తెలుసా? ఆ ప్రభు యొక్క ప్రేమను, ఆ శక్తిని కలిగిన నామాన్ని ప్రకటించడానికి సాధారణంగా వాడబడాలి. దేవుని చేతిలో పిడికడు మట్టి దొరికింది. మట్టి దొరికినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆయన రూపులో, ఆయన పోలికలో ఆ మట్టిని ఉపయోగించుకొని నిన్ను నన్ను తయారు చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేతిలో మట్టి దొరికినప్పుడు మట్టిని వాడుకుంటున్నాడు. మోసే చేతిలో కర్ర దొరికింది. ఆ కర్ర దేవుడికి ఇచ్చినప్పుడు, ఆ కర్రను ఆశ్రయించినప్పుడు ఆ కర్రను దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. కర్రను వాడుకున్నాడు. గిద్యోను భయంతో భీతితో ఉన్నప్పుడు, గిద్యోనుతో దేవుడు మాట్లాడినప్పుడు, పరాక్రమము గల బలాఢ్యుడా అని మాట్లాడినప్పుడు భయంతో భీతితో ఉన్న ఆ గిద్యోని చేతిలో కుండ ఇచ్చాడు. విన్నారా? కుండలతో శత్రువును జయించాడు. ఏం చేయాల? ఆ కుండలు పలగొట్టాడు, డ్యూటీ వెలిగించాడు. ఇదేంట్రా బాబు పళ్ళ సౌండ్ వస్తానని చెప్పేసి ఆ డ్యూటీ వెలుగుతుంది, పలకి సౌండ్ వస్తాను. దాన్ని బట్టి శత్రులందరూ కూడా పారిపోయారు. అనగా దేవుడు కుండ, ఒక పెంకులు కూడా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద దవడ సంసోను చేతిలో పడ్డప్పుడు, ఆ గాడిద దవడను దేవుడు దీవించినప్పుడు ఒకే ఒక దవడ 1000 మందిని చంపడానికి దేవుడు దాన్ని వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాయి దేవుడితో పడ్డప్పుడు, ఒక రాయి
గొల్యాతుని చంపగలిగింది. ఒక రాయి వాడబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆహా, 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతిలో పడ్డప్పుడు 5,000 మందికి దేవుడు వారిని ఆశ్రయించాడు. అనగా 5 రొట్టెలు 2 చేపలు దేవుడు దాన్ని వాడుకున్నాడు. ఆమేన్. ఎవరైతే జీవం లేని మట్టి, జీవం లేని పెంకు, కర్ర, జీవం లేని ఆహారము, జీవం లేని అవే అంతగా వాడబడినట్లయితే మరి జీవం ఉన్న నీవు నేను ఇంకా ఎంతగా వాడబడతాం? ఒక్కసారి ఆలోచించారు ఎప్పుడైనా? జీవం లేనివే వాడబడితే దానికంటే రెట్టింపుగా జీవం కలిగిన వాడబడతాయి అనే సత్యాన్ని గ్రహించినట్లయితే నువ్వు దేవుని చేతిలో పడతావు. హల్లెలూయా. ఒక గొప్ప దేవుడు నీలో ఒక జీవము రేపుతాడు. దేవుడు నువ్వు గొప్పగా వాడుకుంటాడు. అయ్యో నాకు చదువు రాదు, అయ్యో నాకు బలము లేదు, అయ్యో నేను దేవుడికి ఏమి ఇవ్వలేకపోతున్నా అనే చెప్పి ఉంటారే కానీ దానికి ఏమి కూడా మనకు స్టే లేకుండా దేవుని చేతుల్లో పెట్టకుండా మనం అలానే సమస్యలో పొంగిపోతుంటాం. ఎందుకని మనం కలిగి ఉన్న వేదనలు, బాధలను చూసే మేము అక్కడ స్ట్రక్ అవుతున్నాం. మనం కలిగి ఉన్న ఇబ్బందులను చూసే స్ట్రక్ అవుతున్నాం. ముందుకు కొనసాగించలేకపోతున్నాం. అలా వాడుకోవాలని నువ్వు దేవుని అందుబాటులో ఉండాలి. హల్లెలూయా. యు షుడ్ బి అవైలబిలిటీ ఇన్ ద గాడ్. నువ్వు ఖచ్చితంగా దేవుడికి అనుకూలంగా అవైలబుల్ గా ఉండాలి, ఎబిలిటీగా ఉండాలి. అవైలబుల్ గా ఉండాలి, ఎబిలిటీగా ఉండాలి. ఎప్పుడైతే అందుబాటులో ఉంటావో అప్పుడే నువ్వు దేవుడిని వాడుకుంటాడు. ఆమేన్. సహోదరి సహోదరుడా, మనకంటూ పోరాటం ఉంది. ఆ పోరాటంలో నమ్మి విశ్వాసంతో రాబోయే సమస్యలు కావచ్చు, రాబోయే గందరగోళం కావచ్చు, దేశంలో, ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో జరగబోయే గందరగోళం కావచ్చు, గలిబిలి కావచ్చు, నువ్వు భయపెట్టడానికి వీల్లేదు. హల్లెలూయా. సృష్టికర్తన దేవుడు మనలో ఉండగా మనకెందుకు భయం? పాటలు పాడతాం, భయం ఎందుకు కానీ సమస్య కనిపిస్తే భయపడతాం, కష్టాలు వస్తే భయపడతాం, చేతిలో చెల్లి గవ్వలేకపోతే భయపడతాం. ఇంకెందుకు జీవితం అంటాం. భార్యాభర్తలలో గొడవలు, సమస్యలు ఎందుకు తెలుసా? నిన్ను ఆపేది లోక సంబంధమైన జీవితము నీ హృదయంలో ఇంకా ఎక్కడో దాచి ఉంది కాబట్టి అది నిన్ను లాగుతుంది. ఇంకా నువ్వు ఆత్మీయంగా ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో ఇంకా అర్థం కావట్లా. కాబట్టి గమనించండి, ఈరోజు అలాంటి వారు ఎవరైనా అయితే ఈరోజు సరి చేసుకుంటాం. ఈ లోక సంబంధమైన ప్రవర్తన, లోక సంబంధమైన పాపము, లోక సంబంధమైన ఆస్తులు, లోక సంబంధమైన వాటన్నిటి మనము లాగకుండా వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టి మనం అందరికి వెళ్ళవలసిన వారు. హల్లెలూయా. మనకంటూ ఒక పోరాటం ఉంది, మనకంటూ ఒక గొప్ప పని ఉంది. ఆ పోరాటంలో మేము అక్కడ నిత్యము యుగయుగాలు జీవించబోతున్నాం, యుగయుగాలు బ్లెస్ కాబోతున్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ఎస్, మనము నమ్మకంతో వెళ్ళాలి. యాకోబు యొక్క కుమారుడు కాదు, యాకోబు కుమారుడు కాదు, గాదులే గదీరులేరు. ఈ గదులు ఇక్కడ కెరసే ప్రాంతం ఇప్పుడు ఎలా మారింది తెలుసా? ఆ ప్రాంతం అంతా దయ్యాలతోనూ కాస్త గొర్రెలు కాస్త ఏం మారినాయి? పంతులుగా మారినాయి. గొర్రెలుగా దేవుడు ఇచ్చాడు, మందులు పెంచాడు, గర్వించాడు, ప్రేమ లేదు, ప్రార్థన లేదు, విందు లేదు కదా. సో అలా వాళ్ళు ఏమైంది జరిగింది తెలుసా? దేశం అంతా కూడా వ్యాపారం వాళ్ళది ఏదైనా ఉందా అంటే పందుల వ్యాపారం. మరి ఇంతకుముందు గొర్రె జీవితం నుంచి పంది జీవితంలాగా మారింది. ఎందుకు తెలుసా? స్ట్రక్ అయ్యారు కాబట్టి, అక్కడే ఆగిపోయారు కాబట్టి. ఏ మంద అయితే వాళ్ళను ఆపిందో అదే మంద కూడా మారిపోయింది. ఏదైతే నీవు ఆస్తి, ఏదైతే నీకు ఆస్తులు మాత్రమో ఎక్కడైతే నువ్వు స్ట్రక్ చేశాయో ఒకరోజు అదే చేంజ్ కాబోతున్నాయి. మన జీవితంలో మనం ముందుకు సాగాలంటే ప్రార్థనతో, మెలుగుతో ప్రార్థన కలిగి ఉండాలి. ఒకరికొకరు ప్రేమించే వారిగా, ఆ క్రీస్తు ప్రేమను ఇద్దరు పంచేవారిగా, ఆ ప్రేమ కలిగి ఒకరొకరు బలపరిచే విధంగా, ఒకరొకరు పురికొల్పే విధంగా, అది అక్కడ సమీపంగా ఉంది, అది సత్యానికి స్వస్థబుద్ధి కలిగిన వారు అయితే ఒకరికొకరు పురికొల్పుతూ, ఒక్కొక్కరిని ఆ సత్కార్యం చేస్తూ ఆయన సిద్ధపడేలాగా ఉండాలి అని చెప్పేసి దేవుని లేఖనాలు సెలవిస్తుంది. దేవుడు ఇచ్చిన కొంత సమయం, కొంత జీవితం పైన
దేవుని కొరకు బ్రతకాలి. ఎలా బ్రతకాలి? మన కొరకు ప్రాణం పెట్టిన వారి కొరకు మనం బ్రతకాలి.